దాదాపు గత 3 సంవత్సరాలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగులు సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అవి కుప్పం మండలం చెక్కునత్తం గ్రామ సమీపంలోని కలిమిగుట్ట వద్ద 5 ఏనుగులు తిష్ట వేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తమిళనాడు రాష్ట్రం మహారాజు గడై అడవి ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగుల గుంపు ప్రస్తుతం చెక్కునత్తం గ్రామ సమీపంలో తిష్ట వేశాయి. ఈ ఏనుగులను సింగాపురం వైపు మళ్లించేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఏనుగుల దాడితో వ్యవసాయ పంటలకు తీవ్ర కష్టనష్టాలు ఎదురవుతున్నట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. సంబంధిత శాఖాధికారులు వీటిని దూర ప్రాంతాలకు తరమేయాలని వారు కోరుతున్నారు. కుప్పం మండలంలోని తీర్లబండ గ్రామ సమీపంలో 3 ఏనుగులు మరోపక్క సంచరిస్తూ స్థానిక రైతులకు కష్టనష్టాలు పాలు చేస్తున్నాయి. దీంతో స్థానిక ఎఫ్ఆర్ఓ జయశంకర్, ఫారెస్ట్ సిబ్బంది అటవీ సరిహద్దు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారు. రైతులు రాత్రిపూట వ్యవసాయ పొలాల వద్దకు వెళ్ళకూడదని ఎఫ్ఆర్ఓ జయశంకర్ వారికి సూచించారు. ఇప్పటికే 2 గ్రూపులుగా ఏనుగులు సంచరిస్తుండటంతో కుప్పం మండలంలోని రైతులు తీవ్రంగా భయాందోళనకు లోనవుతున్నారు. ప్రతి ఒక్కరోజు ఈ ఏనుగుల గుంపు ఏదో ఒక చోట పంటలపై తమ దాడుల పరంపర కొనసాగిస్తూ స్థానిక రైతులకు ఆర్థికంగా మానసికంగా దెబ్బతీస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వీటిని దూర ప్రాంతాలు తరమేయాలని ఈ సందర్భంగా కుప్పం మండలం రైతులు కోరుతున్నారు.